జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలం పరిధిలోని జింకలపల్లి స్టేజ్ సమీపంలో వడ్ల లారీ దగ్ధమైన ఘటన కలకలం రేపింది. ఏపీ నంద్యాల జిల్లా వెలుగోడు మండలం నుంచి తెలంగాణ మిర్యాలగూడకు వడ్ల ధాన్యం తరలిస్తున్న లారీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఇక ఆలంపూర్ సిఐ ప్రదీప్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవమానంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ఘటన కలకలం రేపింది. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టడంతో అవమాన భారం తట్టుకోలేక ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లచ్చాపురం గ్రామానికి చెందిన పోలిమేర వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అతని నివాసంలోని ఉరివేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన తిరువిధుల జేమ్స్ గద్దల వెంకటరమణులు వెంకటేశ్వరరావుపై అత్యంత విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అవమాన భారం భరించలేకనే వెంకటేశ్వరరావు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కోనారావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన బడే స్వామిదాస్ వేములవాడ రాజన్న కోడలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న కోడేలను అధికారులను పంపిణీ చేయాలని ఆయన ఆరోపిస్తున్నాడు. ప్రధానంగా ఈ ఆరోపణలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా విభేదించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కోనారావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన బడే స్వామిదాస్ వేములవాడ రాజన్న కోడేలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న కోడేలను అధికారులు పంపిణీ చేశారని ఆయన ఆరోపిస్తున్నాడు. మునుపులు లేకుండా ఇదే పరిస్థితి ఎదురై కోడేలు మృతి చెందినట్లు చెప్పాడు. ఇక పశు వైద్యాధికారులు సరైన చికిత్స అందించలేకపోతున్నారని విమర్శించాడు. తనకు న్యాయం చేయాలని రైతు డిమాండ్ చేస్తున్నాడు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాలు అమలుపై జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 16న జరగనున్న మండల స్థాయి గ్రామ సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సభలను నిర్వహించాలని సూచించారు. ఇక లబ్ధిదారుల వివరాలు చదివి వినిపించి వారి అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని తెలిపారు. అన్ని మండలాల్లో సభలు విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగయ్యలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా గుడి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాతులను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నం ఆసుపత్రికి రిఫర్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇక ప్రమాదానికి గురైన వారంతా గణపేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎస్పీఆర్ హిల్స్ మైదానం పరిరక్షణ కోసం స్థానికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మైదానంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇంటింటి సంతకాల కార్యక్రమం చేపట్టనున్నట్లు రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మైదానం యువతకు క్రీడలు వాకింగ్కు ముఖ్య వేదిక ఉందని చెప్పారు. హాస్టల్ నిర్మాణంలో ఓపెన్ స్పేస్ తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మైదానాన్ని క్రీడా మైదానంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో పోలీసులు విస్తృతంగా గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉజిలిపేట, హరిప్రసాద్ నగర్, జవహర్ నగర్ ప్రాంతాలు సుమారు 150 మంది పోలీసులు పాల్గొన్నారు. పత్రాలు లేని 34 బైకులు, ఒక ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రౌడీ షీటర్ల ఇల్లు, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి మాదక ద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని డీఎస్పీ ఎన్డీ మోయిన్ తెలిపారు. ఇక ఖమ్మం జిల్లాలో నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. హైవే అలైన్మెంట్ మార్చాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని నిర్వాసితులు ఆరోపించారు. అనంతరం తమ సమస్యలపై వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయానికి అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక స్మగ్లర్ల ఆగడాలు కలకలం రేపుతున్నాయి. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆపే క్రమంలో ఎంఆర్ఓ మహేష్పై దాడికి యత్నం జరిగింది. తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ ఆయనపైకి దూసుకెళ్లగా త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎంఆర్ఓ మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అలాగే యజమానిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ ఉండదని నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. టౌన్ ఫస్ట్తో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. కళాశాల యాజమాన్యంతో కలిసి మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. విద్యార్థులు ఇలాంటి విజయాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ పరిధిలోని కడ్తాల్ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 36 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ను పరిశీలించి అంగన్వాడీ సిబ్బందిని ప్రశంసించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రెవెన్యూ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీ నిర్వహించినట్లు సమాచారం. కార్యాలయంలోని రికార్డులు, సిబ్బంది హాజరు, ఫిర్యాదుల పరిష్కార స్థితిని కలెక్టర్ పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం, అవినీతికి తావు ఇవ్వవద్దని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లు పరిధిలో నిర్వహించారు. ఇక బస్టాండ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రధానమని పోలీసులు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న అంచనాల మధ్య కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,000కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,000కు చేరుకుంది. ఇక వెండి ధర కిలోకు 2,75,000 వద్ద కొనసాగుతుంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేక నష్టాలు ముగిశాయి. గరిష్ట స్థాయిల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒత్తిడికి లోనాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో సుమారు 750 పాయింట్లు కోల్పోయి చివరకు 122 పాయింట్ల నష్టంతో 77,988 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 34 పాయింట్ల నష్టంతో 24,196 వద్ద స్థిరపడింది. ఆటో, ఎంఎంఎస్సీజీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను ప్రభావితం చేసింది.